హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్. ఈ రోజు వచ్చేసి December 31st అనమాట. నిన్న అంటే December 30th నేనైతే వ్యాక్స్ కోసం వెళ్ళా. అలా నేను వ్యాక్స్ కోసం వెళ్ళినప్పుడు సూర్య ఏం చేస్తారు, అందుకని లులు మాల్కి వెళ్ళి చిన్న షాపింగ్ అయితే చేశారు. ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. యాక్చువల్గా నేను ఎందుకు పంపించాను అంటే టిష్యూస్ ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయేమో బుజ్జమ్మకు సర్ప్రైజ్ చేద్దాం అనుకొని పంపించానా. అక్కడ ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ ఇలాగే ఉన్నాయి. సో ఇలాంటివి ఇంకా ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసిన క్రిస్మస్ కేక్ అలాగే న్యూ ఇయర్ కేక్స్ అని చాలా టెంప్ట్ చేసేస్తూ ఉన్నాయి అనమాట. చేస్తావా లేదా అని, అందుకని బేకింగ్ పౌడర్, సో అలాంటివి, బ్రెడ్ క్రమ్స్, ఇంకేం తెచ్చాము ఏదో ఆయిల్ పాకెట్, అలాంటివేవో ఇంట్లో కావాల్సినవి అయితే తీసుకున్నాం అనమాట. అంతగా ఏం లేదు. నేను ఇప్పటి వరకు లులు మాల్కి వెళ్ళలేదు తెలుసా. నేను దేనికోసం వెయిట్ చేస్తున్నా అంటే ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్దాము, ఎవరైనా వచ్చినప్పుడు అనేసి ఇంతవరకు వెళ్ళలేదు. ఇంకా ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే ఇంకా అవి ఫిష్ ప్రాన్స్ కూడా తీసుకొచ్చామా, అది ఈరోజు చేసుకొని తినేసాం అనమాట. రెడీ టు ఈట్ లాగా. ఇంకా ఇది చూస్తున్నారు కదా, December 31st రోజే మాకు నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ అయితే వచ్చేసింది. సో అలా అనమాట. లాస్ట్ ఇయర్ క్యాలెండర్ లేదనుకుంటా. సో అలా ఇప్పుడైతే వీళ్ళ పిల్లలందరూ చాలా హరీగా ఉన్నారు. ఎందుకు అంటే December 31st చిన్న కమ్యూనిటీలో ఏంటి అంటే చిన్న పార్టీ లాగా అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు వెళ్ళి మనం మీద చూసేద్దాం పదండి. వెళ్తున్నాం. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday to you. ఆంటీ మీరు వెళ్ళండి. సో చూసారు కదా, అలా సింపుల్గా మా న్యూ ఇయర్ని అయితే వెల్కమ్ చేసేసాం. యాక్చువల్గా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, 1కి అంతా రీచ్ అయిపోవాలి, 1 తర్వాత కనిపించకూడదు అని. యాక్చువల్గా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ 2020 నుంచి స్టార్ట్ అయ్యాయబ్బా. అప్పటి నుంచి యాక్చువల్గా ఆ ఇయర్ స్టార్ట్ అవ్వడమే రెస్ట్రిక్షన్స్తో స్టార్ట్ అయింది. ఇంకా అలా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఏంటో మళ్ళీ కేసులు అది అమ్మ అవన్నీ పక్కకు పెట్టేస్తే ఫైనల్గా మేమైతే వచ్చేసాం మీనార్పేట్కి. ఎక్కడెక్కడికో అనుకుని అలా వెళ్ళిన తర్వాత పార్కింగ్లో అంకుల్ అలా రేగిపళ్ళు తీసి ఇచ్చారనమాట సర్ప్రైజింగ్గా. ఎంత టేస్టీగా అనిపించిందో. సో ఇంకా సీజన్ కదా తెచ్చుకుందాం. మీనార్పేట్ అసలు ఇంత ఓల్డ్ అయినా కూడా ఎంత బాగా డెకరేట్ చేస్తారు కదా అసలు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫుల్గా చేసేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం యాక్చువల్గా. దూరం వద్దు, ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ ఇక్కడికి వస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో. 3D లాగా, క్రిస్మస్ ట్రీలోకి వెళ్ళేలాగా. ఆ లైటింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. ఒకవేళ మీరు ఏఎంబీకి వెళ్తే ఏఎంబీ డెకర్ ఎలా ఉందని కూడా చెప్పండి. మేము మొన్న సలార్ మూవీకి వెళ్ళాం కదా, ఆ మూవీకి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఒక 2 days పడిపోయాను అనమాట. బయట క్లైమేట్కో ఏమో తెలియలేదు, కానీ ఈసారి చలే లేదు అనుకున్నాను. ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట. సో ఇప్పుడైతే డెకర్ చూసేయండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. న్యూ ఇయర్ ఇంకా హాలిడే కూడా కదా, సో అలా కొంచెం క్రౌడ్ ఉన్నారా అనమాట. ఎక్కువ ఏమి షాపింగ్ అలా ఇలా తిరగకుండా యాక్చువల్గా ఇక్కడ చూసారా చుంబక్లో ఎంత బాగున్నాయంటే క్యూట్ స్టఫ్. కొంచెం 50% ఆఫ్ ఉంది. నేను బయటికి వచ్చాక చూసాను అనమాట. అయినా కూడా కొనలేము, కాకపోతే ప్రింట్స్ క్వాలిటీ అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ అలా వెళ్ళి చూసేస్తూ ఉంటాను వెళ్ళిన ప్రతిసారి.
ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎక్కువ వెళ్ళలే అనుకుంటా ఇనార్బిట్కి ఏమన్నా. అండి ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మా న్యూ ఇయర్ అయితే సింపుల్గా గడిచిపోయింది అనమాట, సింపుల్ మెనూతో. సో అలా అయిపోయిన తర్వాత అలా అంట ఏంటండి, ఒక చికెన్ కర్రీ, కొంచెం రైస్, పన్నీర్ కర్రీ అంతే. షాపింగ్ గురించి చెప్తున్నాను. ఓకే లేదు 31st నైట్ అలా సెలబ్రేట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి చాలా డిస్కషన్స్ తర్వాత ఫైనల్ గా మేమైతే ఇక్కడెక్కడ ఇనార్బిట్ కి అయితే వచ్చాము. ఇనార్బిట్ కి వచ్చిన వాళ్ళని సైలెంట్ చూడు అంత డిస్టర్బ్ చేస్తున్నారు. ఇనార్బిట్ కి వచ్చిన వాళ్ళని సైలెంట్ గా అయితే ఉండం కదా, కొంచెం చిన్న షాపింగ్ అయితే చేస్తాము. మేమేమేం షాపింగ్ చేస్తాము అని ఇక్కడే యాడ్ చేస్తాను చూడండి. జస్ట్ ఒక గ్లాస్ బౌల్స్ అయితే తీసుకున్నా వెళ్ళగానే, చాలా ఇంట్రెస్టింగ్ గా. ఒక టాప్ అయ్యో మీరు షాపింగ్ చేయలేదా? ఆంటీ కూడా షాపింగ్ చేశారు యాక్చువల్ గా. మళ్ళీ నన్ను అంటుంది, ఆంటీ కూడా షాపింగ్ చేశారు. అలా షాపింగ్ చేశారు. భుజమ్మకి లాస్ట్ మినిట్ లో ఒక మంచి కుర్తా కొనిచ్చాను. అయ్యో యాక్చువల్ గా అంకుల్ బర్త్డే, హ్యాపీ బర్త్డే తెలుసా? అంకుల్ హ్యాపీ బర్త్డే కి ఆంటీకి షాపింగ్ చేయాలి. సో మేము ఇప్పుడైతే డిన్నర్ కి వచ్చాము అనమాట. డిన్నర్ చేసేసి వచ్చేద్దాం. డిన్నర్ కి ఎక్కడికి వచ్చాము అంటే ఇనార్బిట్ మాల్ పక్కన ఇక్కడ ఏదో ఉందన్నమాట. ఇక్కడికైతే డిన్నర్ కి వచ్చాము మేము. హెల్త్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ తీసుకునే రెజల్యూషన్ ఏంటి అంటే బయట ఫుడ్ తగ్గించాలి, అవాయిడ్ చేయాలి అని. కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు అస్సలు ఎస్కేప్ అవ్వలేము. సో అయిపోతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా తెలుసా, ఆఫ్టర్నూన్ బయట ఫుడ్ తగ్గించాలి అనుకొని నేను న్యూ ఇయర్ రోజు బెండకాయ ఫ్రై ఇంకా పొట్లకాయ పెరుగు చేసుకొని ఈవినింగ్ అలా తినాల్సి వచ్చింది. సో ఓకే అనమాట. దాన్ని ఇక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అక్కడ దోశ, నాన్ వెజ్ అలాగే వెజ్కి సపరేట్ ప్యాన్స్ యూస్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా వెళ్ళాలి అంటే ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అలా ఇలా అంటే ఏంటి, కొంచెం ఇంటిని మెయింటైన్ మంచిగా నీట్గా పెట్టుకోవాలి, నీట్గా రెడీ అయి ఉండాలి, ఇంకా ఏముంటాయి అలా ఏవో అనుకుంటున్నా. సో ఈ వీడియో చేసే టైంకి పెట్రోల్ బంక్ స్ట్రైక్స్ అని ఏదో వస్తూ ఉంది కదా. ఆహా, ఇలాంటివి అస్సలు ఎక్స్టెండ్ అవ్వకూడదు, అవి లేకపోతే నడవదు కదా. ఇంకా ఈ ఇయర్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే అయోధ్యలో రామ్ మందిర్ ఓపెన్ అవుతోంది. అలాగే అక్కడ యూస్ చేసిన అక్షింతలు ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తామంటూ ఉన్నారు కదా. అవి ఎలా పంపిస్తారు ఏంటి అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇంకా అలా గడుస్తూ ఉందన్నమాట. న్యూ ఇయర్ అంటే క్యాలెండర్స్ చేంజ్ అవుతున్న లైఫ్లో పెద్ద డిఫరెన్స్ అలా ఏమీ ఉండదు. కోర్స్ అందరూ తెలిసిన ఫిలాసఫీనే అయినా కూడా ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో లాగా అనమాట. మన న్యూ ఇయర్ ఉగాది ఇది సెలబ్రేట్ చేసుకోకూడదు. సెలబ్రేషన్స్ అంటే జస్ట్ అందరితో కలిసి చిల్ అవ్వడమే కదా. సో ఇలాంటివన్నీ ఓకే అబ్బా, గో విత్ ద ఫ్లో లాగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. అలా సింపుల్గా మా న్యూ ఇయర్ అయితే వెల్కమ్ చేసేసాం. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.